ఇండో అమెరికన్ నేవల్ ఎన్క్లేవ్ కు కాకినాడ సాగర తీరం ముస్తాబవుతోంది. 5 ఏళ్ల అనంతరం ఈ నెల 8 నుండి 13 వరకు జరగనున్న ఇండో అమెరికన్ యుద్ధ విన్యాసాలపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే భారత రక్షణ దళానికి చెందిన యువకులతో నిండిన అనేక బెటాలియన్లు కాకినాడకు చేరుకున్నాయి. అలాగే అమెరికాకు చెందిన విమానాలు, ట్యాంకర్లు, షిప్పులు విశాఖపట్నం నుండి కాకినాడకు తరలి వస్తున్నాయి. విన్యాసాలు జరిగే 6 రోజుల పాటు పరిసరాలను నో పబ్లిక్ జోన్ గా అమలు చేస్తున్నారు. ఈ మేరకు అన్ని రకాల చర్యలు చేపట్టారు. స్థానికంగా నివసించే ప్రజల రాకపోకలకు మరో ప్రత్యామ్నాయ రహదారి ఏర్పాట్లు చేసేందుకు అధికారులు పనులు ప్రారంభించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దురాని అందిస్తారు. కాకినాడలో ఈ నెల 8వ తేదీ నుండి 13వ తేదీ వరకు ఇండో అమెరికన్ ఎన్క్లేవ్ అంటే యుద్ధ విన్యాసాలని సముద్ర తీరంలో ఏ విధంగా చేయాలి అనే దానిపైన ఒక 6 రోజుల కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇది 2019లో నిర్వహించిన తర్వాత అంటే 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇండో అమెరికన్ ఎన్క్లేవ్ అన్న ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. దీనికి టైగర్ ట్రింఫ్ అని కూడా పేరు పెట్టారు. ఇందులో చూసుకుంటే కనుక గత ఏడాది జరిగిన కార్యక్రమంలో అయితే ఒక 5 ప్రపంచంలోని 5 దేశాలు జరిపిన విన్యాసాలు జరిగినాయి. అయితే ఇక్కడ చూసుకుంటే మనం 2019లో జరిగిన ఇండో అమెరికన్ విన్యాసాలు, యుద్ధ విన్యాసాలు ప్రస్తుతం 5 ఏళ్ల తర్వాత జరుగుతున్నాయి. ఇందులో రకరకాల ప్రయోగాలు అంటే సముద్రం మీద ఏ విధంగా దిగాలి, ఆ తర్వాత సముద్రంలో ఎవరైనా సైనికులు పడినప్పుడు ఏ విధంగా కాపాడాలి, కాకుండా బంకర్లు కానీ అలాగే టార్గెట్ ని ఎలా ఛేదించాలి, అనేక అంశాల మీద శిక్షణా తరగతులు, హెలికాప్టర్ల మీద శోధించడం ఇవన్నీ జరుగుతాయి. ముఖ్యంగా 5 ఏళ్ల విరామం తర్వాత జరుగుతున్న ఈ పరిశీలన మీద క్లుప్తంగా మాట్లాడుకుంటే గనక వాస్తవంగా అయితే 2019లో జరిగిన విన్యాసాలకు ముందు అమెరికా ప్రెసిడెంట్ అప్పుడు ట్రంప్ ఉండేవారు. వారికి ప్రధాని నరేంద్ర మోడీకి మంచి స్నేహ సంబంధాలు కూడా చక్కగా ఉండేవి. ఆ క్రమంలో ఒకసారి ఇండియా ట్రంప్ వచ్చినప్పుడు నమస్తే ట్రంప్ అని కూడా మంచి కార్యక్రమం నిర్వహించారు. ఆ దశకంలో వారిద్దరి మధ్యన ఉన్న సంబంధాలు కూడా గతంలో జరిగిన ఈ యుద్ధ విన్యాసాలకి మంచి పేరు ప్రతిష్టలు కూడా తీసుకొచ్చాయి. అయితే ప్రస్తుతం ట్రంప్ మళ్ళీ తిరిగి గెలిచిన తర్వాత జరిగిన పరిణామాలను గమనిస్తే గనక ఈ సుంకాలు, ట్యాక్సెస్ మోత వలన ఇండియా అమెరికా సంబంధాలు ఏమైనా దెబ్బతిన్నాయా అన్న అనుమానం కూడా వచ్చింది. ఎందుకంటే ఒక క్లుప్తంగా మనం పరిశీలించుకుంటే ఈ భారతదేశం ఎప్పుడు కూడా అమెరికాతో స్నేహ సంబంధాలు కొనసాగించింది. ట్రంప్ ఉన్నప్పుడు ఏ విధంగా ఉందో బైడెన్ ఉన్నప్పుడు కూడా అంటే బైడెన్ తన పరిపాలన కూడా అమెరికాతో స్నేహ సంబంధాలు కొనసాగించింది. అయితే ట్రంప్ కి బైడెన్ తో ఎవరు స్నేహం చేసినా నచ్చకపోవడంతో ఈ విపరీతమైన సుంకాలు విధించి తన ప్రతీకార తీర్చుకునే ప్రయత్నంలో భాగంగా మిత్రదేశం భారతదేశం పైన కూడా ఈ విధంగానే ప్రయోగం చేశారు. భారీ సుంకాలు వేశారు. ప్రపంచ దేశాలన్నిటికీ ప్రస్తుతానికి అమెరికా భారత సంబంధాలు చెడిపోయినాయి అని అనుమానం వచ్చినాయి. అయితే అవేవి కావు, ఎప్పట్లాగే అమెరికాకి భారత్ మిత్రదేశం అన్న విధంగా నిరూపించేందుకు ప్రత్యేకంగా టైగర్ ట్రంప్ అంటూ ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేయడంతో పాటు ఇక్కడ మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. యుద్ధ విన్యాసాల్లో ఈ భాగంలో రేపటి నుంచే ఈ పరిసరాలన్నీ నిషేధించారు. ఇటేపు అంటే నో పబ్లిక్ జోన్ గా ఇటేపు ఎవరు రాకుండా. వాస్తవంగా అయితే కనుక కాకినాడ సాగర్ తీరం శని ఆధారాలు వచ్చిందంటే వారాంతం సెలవులకి ప్రజలతో కిటకిటలాడిపోతుంది. సందర్శకులు హోరెత్తుంటారు. ఇవన్నీ నిరోధిస్తూ, ఎందుకంటే ఈ విన్యాసాలకి ఇటువైపు ఎవరు రాకూడదు కాబట్టి పూర్తిగా జోన్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే ఒక చిన్న అంటే అధికార యంత్రాంగానికి చిన్న సమస్య వచ్చి పడింది. ఈ సాగర్ తీరాన్ని జగన్ కాలనీస్ ఉన్నాయి. ఆ జగన్ కాలనీస్కి వెళ్లే దారి బ్లాక్ చేయడం వలన ప్రజలు ఇబ్బందులు పడతారని దానికి మార్గం ఏ విధంగా ఏర్పాటు చేయాలని పరిశోధన కూడా ఆర్డీఓ మల్లిబాబు కూడా పరిశోధించారు. స్వయంగా ఉన్న రహదారిని అంటే అక్కడ ఒక కలవట్టు వేయడమా లేకుంటే గోడ బద్దలు కొట్టి దారి కల్పించడం అన్న పరిశీలన కూడా చేస్తున్నారు. మ్యాప్ పరిశీలించారు. అధికారులు కూడా హుటాహుటిన పనులు చేపట్టారు. ఈ విధంగా పరిశీలిస్తే ప్రతిష్టాత్మక టైగర్ ట్రింప్ 2025 అన్న కార్యక్రమం కాకినాడలో జరగడం, అది కూడా సముద్ర తీర ప్రాంతంలో ఇండో అమెరికన్ విన్యాసాలు అద్భుతమైన దశలు జరగనున్నాయి. ఈ ప్రజలకు నేరుగా చూసే అవకాశం లేకున్నా ఈ అంతర్జాతీయంగా మాత్రం భారత ప్రతిష్టను ఇనుమడింపు చేసే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. వీడి జర్నలిస్ట్ చిన్నితో నదీం కాందురాని, కాకినాడ.